రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 7వ వచనము. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మన జీవితంలో అనేక మంది మనకు శత్రువులుగా మారవచ్చు. మనము మంచిగా ఉన్నా సరే వారి యొక్క అసూయ చేత శత్రువులుగా మారేవారు ఉన్నారు, లేక మన నుంచి ఏదైనా ఆశించి దొంగిలించాలని శత్రువులుగా మారేవాళ్ళు ఉంటారు, లేక మనల్ని నాశనం చేసి వారు ఎదగాలని శత్రువులుగా మారేవారు. ఇలాగా అనేక రకాలుగా అపవాది చేత ప్రేరేపింపబడినటువంటి మనుష్యులు మన చుట్టూ ఉండవచ్చు. అయితే దేవుడు ఆ అన్ని శత్రువుల చేతిలో నుండి మనలను రక్షిస్తాడు. ఎందుకంటే ఆయన యొక్క రక్షణ మాత్రమే సంపూర్ణంగా మనలను విడిపించగలదు, కాపాడగలదు. ఎలాంటి శత్రువు చేతిలో నుంచైనా రక్షించి తప్పించి నిలవబెట్టగలిగినటువంటి సమర్థుడు ఆయన మాత్రమే. అందుకే మన దేవుని పైన మనం ఆనుకోవాలి. మనము మన శక్తితో పోరాటం చేయకుండా దేవునికి ఆ పోరాటాన్ని అప్పగించినప్పుడు దేవుడు మన పక్షంన పోరాడితే మనకు విరోధిగా ఉన్న వారందరూ కూడా మన ముందు నిలవజాలరు. మరి దావీదు ఆ రీతిగానే గొల్యాతుతో దేవుని నామమున పోరాడాడు. నిజానికి దావీదు గొల్యాతును ఎదిరించే సామర్థ్యం లేదు, శక్తి లేదు, బల పరాక్రమములు అతనికంటే అధికంగా లేవు. అయితే ఆత్మపరముగా చూసుకున్నప్పుడు దావీదు ఆత్మలో ఎంతో బలాన్ని పొందుకున్నటువంటి వాడే. తన దేవునికి ఆ యుద్ధాన్ని అప్పగించుట ద్వారా దేవుడు దావీదు పక్షంలో యుద్ధాన్ని కొనసాగించి ఆ బలవంతుడైనటువంటి శత్రువైన గొల్యాతును ఒక్క దెబ్బకు నేల కూల్చాడు. కాబట్టి దేవుని శక్తిని మనం నమ్ముకోవాలి తప్పిస్తే మన శక్తిని మనం ఆధారం చేసుకోకూడదు. మనకంటే అత్యధికంగా ఉన్న శత్రువులతో మనం యుద్ధం చేసేటప్పుడు దేవుని యొక్క సామర్థ్యంతో దేవునికి ఆ యుద్ధాన్ని అప్పగించి ముందుకు సాగినప్పుడు దేవుడు మనకు వారిపైన విజయాన్ని అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. అంతే, నీవు మరలా తిరిగి వారిని ద్వేషించవద్దు. నిన్నెవరైతే ద్వేషిస్తున్నారో మరలా యేసయ్య అంటాడు, వారి కోసం నువ్వు ప్రార్థన చేయి తప్ప తిరిగి వారిని ద్వేషించకు. సుంకర్లు పాపులు అలాగ చేస్తారంట. యేసయ్యను అంగీకరించిన నీతిమంతులు తమను ద్వేషించిన వారిని మరలా తిరిగి ద్వేషించరు. కేవలం వారి కోసం ప్రార్థన చేసి మౌనంగా ఉండు చాలు. అప్పుడు దేవుడు చూసుకుంటాడు, వారిని సిగ్గుపరుస్తాడు. దేవుడే మనల్ని ద్వేషించే వారందరినీ కూడా సిగ్గుపరుస్తాడు. కాబట్టి మనం వారి మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు, తిరిగి వారితో జగడములు ఆడవలసిన అవసరం అంతకన్నా లేదు. మనం మౌనంగా ఊరకుండి వారి గురించి చిన్న ప్రార్థన చేస్తే చాలు. ఒక మాట కూడా వ్యతిరేకంగా పలకవలసిన అవసరము లేదు. అప్పుడు దేవుడే వారిని సిగ్గుపరుస్తాడు, వారి మూర్ఖత్వాన్ని వారికి బయలుపరుస్తాడు. మరి ఆయన కృప ఉంటే వారిని తిరిగి ఆయనలో ఎదిగేలాగా చేస్తాడు. వారు నేర్చుకోలేని స్వభావాన్ని కలిగి ఉంటే ఆయన శిక్షకు కూడా పాత్రలు కావాల్సి వస్తుంది. కాబట్టి వీటి ద్వారా మనం నేర్చుకుందాం, ప్రతి శత్రువు చేతిలో నుంచి మనల్ని విడిపించే సర్వశక్తి గల దేవునికే మన యుద్ధాలు, మన పోరాటాలు అన్నీ అప్పగించి ఆయన శక్తి సామర్థ్యంతో మనం విజయాన్ని పొందుకుందాం. అదేవిధంగా మనలను ద్వేషించు వారిని మనం ద్వేషించకుండా వారి గురించి ప్రార్థించి మౌనంగా ఉందాం. దానిని కూడా దేవుడే చూసుకొని వారిని సిగ్గుపడేలాగా దేవుడే చేస్తాడు. కాబట్టి వాక్యానుసారంగా మనం ముందుకు వెళ్ళి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా పొందుకుందాం. కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అద్భుత రీతిలో కాపాడి రక్షించినటువంటి విధానం అంతటిని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం దయచేయండి. ఇదిగో నాయన, మరి ప్రతిరోజు కూడా మమ్మల్ని ఆదరిస్తూ నీ యొక్క వాక్కుతో దర్శిస్తున్న విధానం బట్టి వందనాలు. నూతన వాక్కునిచ్చినందుకు వందనాలు. అవును తండ్రి, మా శత్రువులతో మేము పోరాటం చేయకుండా ఆ పోరాటాన్ని మీకు అప్పగించి నీ ద్వారా వచ్చే రక్షణ ఆనందాన్ని మేము అనుభవించేటట్లు సహాయం దయచేయండి. అదేవిధంగా మమ్మల్ని ద్వేషించు వారిని మేము ద్వేషించకుండా వారి కోసం ప్రార్థించి నీకు అప్పగించి నీ ద్వారా వచ్చే తీర్పు మాత్రమే వారు పొందేటట్లు నాయన మాకు నూతన హృదయాన్ని అనుగ్రహించి కాపాడి మీ నామాన్ని మా ద్వారా ఘనపరచుకోవాల్సిందిగా మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామపేట ప్రార్థించి పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.